వేదాంతుల మాట ఏమిటి? ఇది కంప్లీట్ యోగ విద్య అంటే ఇది పతంజలి యోగ శాస్త్రం ఇచ్చాడు. కానీ పతంజలి యోగ శాస్త్రానికి ఫౌండర్ కాడు, ఆయన బిగినరు కాడు. ఆయన వేదముల నుంచి ఉన్నట్టు యోగ శాస్త్రాన్ని ఒక పద్ధతిగా ఏర్పాటు చేశాడు. కానీ యోగ శాస్త్రం 5 రూపాలకు ఉంటుంది ప్రధానంగా. ఒకటి మంత్రయోగం, నాదయోగం, లయయోగం, అఠయోగం, రాజయోగం, ఒకదాని కూడా అనుబంధం. కనుకనే పతంజలి కూడా యోగ శాస్త్రం గురించి చెప్తూ మంత్రంతో ప్రాణాయామ విధానం చెప్పాడు. ఆయన ప్రణవాన్ని అక్కడ తీసుకున్నాడు. అలాగే మీరు మంత్రశాస్త్రాలు చూస్తే ఆ ఉపాసనా విధానాల్లో ఆ మంత్రాన్ని ప్రాణాయామానికి వినియోగించితే భూతశుద్ధి జరుగుతుంది అన్నాడు. భూతశుద్ధి అంటే నిన్ను నువ్వు శుద్ధి చేసుకునేది ఒక కర్మకి కానీ వేదాంత విచారానికి కానీ అర్హత రాదు. తెలుసుకోండి, ఇక్కడ చిత్తశుద్ధి లేనివాడు వేదాంత విచారం చేస్తే అపార్థ అనర్థాలు జరుగుతాయి. అందుకే చిత్తస్య శుద్ధయే కర్మ కృతజ్ఞస్య నివృత్తయ్యే 2 ప్రయోజనాలు ఆదిశంకర భగవత్పాద వారు చేశారు. అది ముందు శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేయడంలో యోగ శాస్త్రం అద్భుతంగా పనిచేస్తుంది. ఇది యోగ చిత్తవృత్తి నిరోధ అని చెప్పాడు. యోగ శాస్త్రంలో ముందు చెప్పిన యమనియమాలు పాటించాలి. యమనియమాల్లోనే మనకు సదాచారం అంతా చెప్పబడుతుంది. సత్యము, అహింస, శౌచము, అస్థేయం. అంటే ఒక దొంగ, ఒక అవినీతి పనుడు యోగాభ్యాసం చేసి ఫోటో తీసుకున్నంత మాత్రం మనం నమ్మకూడదు. ఎందుకంటే దానికి ముందు వాడు అక్రమార్జన లేనివాడై ఉండాలి, సత్యమై ఉండాలి, అహింసాపరుడై ఉండాలి. మొత్తం ఇది చెప్పారండి. ఈశ్వర ప్రణిధానం కూడా వస్తుంది నియమాల్లో, యమ నియమాల్లో. ఈశ్వర ప్రణిధానం అంటే ఈశ్వరార్థన కూడా యోగంలో ప్రధానం. అందుకే ఈశ్వరుని మైనస్ చేసిన యోగం అది ప్రాణం తీసిన దేహం అంటే